నమస్తే. మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కమ్మన. ఇక ఈరోజు ఈ వీడియోని చెప్పే విషయానికి వస్తే, పూర్తిగా జలకళ సంతరించుకున్న నిజాం సాగర్. వర్షాకాలం ప్రారంభం కాలం నుంచి కూడా ఈ సీజన్లో నిజాం సాగర్కు ఇన్ఫ్లో రాకపోవడం వల్ల నిజాం సాగర్లో ప్రస్తుతం నీటి మట్టం బాగా తగ్గిపోయి ఉండేది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా వర్షాలు అతిగా కురవడం వల్ల నిజాం సాగర్కు భారీ మొత్తంలో ఇన్ఫ్లో వస్తుంది. దీనివల్ల నిజాం సాగర్ పూర్తిగా జలకళ సంతరించుకుంది. ప్రస్తుతానికి 56,000, 57,000 ఇన్ఫ్లో రావడం వల్ల 5 టీఎంసీలు దగ్గరగా ఉండే నిజాం సాగర్ వాటర్ ప్రస్తుతం 11 టీఎంసీల పైన చేరుకుంది. ఈ విధంగా నిజాం సాగర్ ఇదే ఇన్ఫ్లో కొనసాగితే కనుక 1-2 రోజుల్లో నిండిపోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత వర్షాకాలం సీజన్లో ఈసారికే పలు దఫాలుగా నిజాం సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందకి దిల్లేశారు. కానీ ప్రస్తుత సీజన్లో అంత ఆశాజనకంగా లేనప్పటికీ కూడా ప్రస్తుతం 4-5 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిజాం సాగర్ పూర్తిగా నిండిపోయి పూర్తి జలకళ సంతరించుకుంది. ఈ విధంగా ఈసారి నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో సాగునీరుకు తాగునీరుకు డోకా లేదని చెప్పాలి. ఈ విధంగా ఈసారి పూర్తిగా గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు త్వరలో గేట్లు ఎత్తేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.